డిజైన్లో వచ్చేసి 5 ఫ్లవర్స్ ఉన్నాయి. 3 ఫ్లవర్స్ ఒక కలర్, ఇంకొక 2 ఫ్లవర్స్ డిఫరెంట్ కలర్ ఉంది. యాక్చువల్లీ మనం 2 కలర్స్ పెటల్స్ కావాలనుకుంటే 2 కలర్స్ వేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను ఒకటే కలర్ వేస్తున్నాను. డిజైన్లో అయితే 2 కలర్ ఉంది. సో ఒక కలర్ తర్వాత స్టాప్ అయింది కదా, నేనైతే క్లాత్ కట్ చేసి ఫస్ట్ ఇది ఫినిష్ చేసేసాను అనమాట. క్లాత్ వచ్చేసి ఇప్పుడు మనం ఇలా పెట్టేసుకున్నాం కదా, సో ఇది టోటల్గా హాఫ్ ఇక్కడ వరకు, అంటే ఫ్లవర్కి డబుల్ క్లాత్ ఉండేలా చూసుకొని మనం ఇలా పెట్టేసుకోవాలి. అంటే ఆల్రెడీ ఒకటి కట్ చేశాను నేను, అంటే ఒక ఫ్లవర్కి ఇలా ఎక్స్ట్రా ఉండాలి అటు. ఈ క్లాత్ అంతా కూడా మనము ఇలా పెడతాం ఫ్లవర్కి. ఇలా పెట్టినప్పుడు మనకు ఎగ్జాక్ట్గా ఇక్కడికి కట్ చేసుకోకూడదు, కొంచెం ఎక్స్ట్రానే కట్ చేయాలి. ఎందుకంటే స్టిచ్చింగ్ అయ్యేటప్పుడు ఇక్కడ నిడిల్ మనం ఇలా పట్టుకొని వేస్తాం కాబట్టి అది లేకుండా నిడిల్ చేతి మీద పడకుండా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సో ఇలా ఇప్పుడు క్లాత్ ఎక్స్ట్రా ఇలా కట్ చేస్తున్నాను చూడండి. ఇలా పట్టుకోవడానికి ఇది కొంచెం మనకు గ్రిప్ వస్తుంది అనమాట. ఇలా పెట్టేసుకొని ఇక్కడ స్టిచ్ చేస్తాం. సో ఈ విధంగా అయితే ఎక్స్ట్రా క్లాత్ మనం పెట్టేస్తాం. సో చూసాను కదా, ఒక పెటల్ అయితే నేను ఆల్రెడీ కట్ చేశాను. మనమంతా ఇలా పెట్టేసుకొని ఇలా ఇలా మొత్తం కుచ్చులాగా ఇలా తిప్పేసుకోవాలన్నమాట. అంతా పట్టుకొని ఎడ్జెస్కి ఏం రాకుండా క్లాత్ ఇలా తిప్పుకొని ఇలా కొంచెం లాంగ్ బ్యాక్ సైడ్